ఇప్పుడు కేవలం 7999కే అప్ టు 10 kgs వరకు బరువు తగ్గి అధిక బరువు నుంచి వచ్చే ప్రధాన సమస్యలను దూరం చేసుకోండి. హైదరాబాద్ అంబర్పేటలో విషాదం చోటు చేసుకుంది. ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్న ఘటన కలకలం రేపుతోంది. భర్త శ్రీనివాస్, భార్య విజయలక్ష్మి, కూతురు శ్రావ్య మృతి చెందారు. మూఢనమ్మకాలే కారణమని అనుమానిస్తున్నారు. క్లూస్ టీంతో దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. 2 రోజుల క్రితం ఉరివేసుకున్నట్లు సమాచారం. అయితే గతంలో ఈ ఫ్యామిలీ రామ్ నగర్ లో ఉండేది. అక్కడ పెద్ద కూతురు సూసైడ్ చేసుకోవడంతో అక్కడి నుంచి అంబర్పేటకు మకాం మార్చింది. అయితే తమను పదే పదే దేవుడు పిలుస్తున్నాడని చుట్టుపక్కల వాళ్ళతో చెప్పేవారట. హైదరాబాద్ అంబర్పేటలో విషాదం చోటు చేసుకుంది. ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్న ఘటన కలకలం రేపుతోంది. భర్త శ్రీనివాస్, భార్య విజయలక్ష్మి, కూతురు శ్రావ్య మృతి చెందారు. మూఢనమ్మకాలే కారణమని అనుమానిస్తున్నారు. క్లూస్ టీంతో దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. 2 రోజుల క్రితం ఉరివేసుకున్నట్లు సమాచారం అందుతోంది. అయితే గతంలో ఈ ఫ్యామిలీ రామ్ నగర్లో ఉండేది. అక్కడ పెద్ద కూతురు సూసైడ్ చేసుకోవడంతో అక్కడి నుంచి అంబర్పేటకి మకాం మార్చింది. అయితే తమను పదే పదే దేవుడు పిలుస్తున్నాడని చుట్టుపక్కల వాళ్ళతో చెప్పేవారట. ఇదే అంశానికి సంబంధించి లేటెస్ట్ అప్డేట్స్ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి రవి సిద్ధంగా ఉన్నారు. రవి, ఏంటి మూఢనమ్మకాలే కారణమని అనుమానిస్తున్నట్లుగా తెలుస్తోంది. సో ఆ కోణంలోనే దర్యాప్తు జరుగుతోందా? శ్రీనివాస్, విజయలక్ష్మిల పెద్ద కూతురు ఒక 4 నెలల క్రితమే సూసైడ్ చేసుకొని చనిపోయింది. తను పెద్ద కూతురు చనిపోయినప్పటి నుంచి కూడా శ్రీనివాస్, విజయలక్ష్మి, వాళ్ళ కూతురు శ్రావ్య ఎంటైర్ ఫ్యామిలీ మొత్తం డిప్రెషన్ కి లోనయ్యారు. ముందు వీళ్ళు రామకపూర్ లో ఉండే వాళ్ళ అద్దెకు, ఎప్పుడైతే పెద్ద కూతురు చనిపోయిందో వాళ్ళు అంబర్పేటకు షిఫ్ట్ అయిపోయారు. అంబర్పేటలో ఉన్నటువంటి మల్లికార్జున నగర్ కి షిఫ్ట్ అయ్యారు. అక్కడ వచ్చిన తర్వాత నుంచి కూడా డిప్రెషన్ గా ఉండడం, కాలనీ వాసులతో ఎవరితో మాట్లాడకపోవడం, ఇంట్లో నుంచి బయటకు రాకపోవడం వంటివి చేసేవాళ్ళు. ఎవరైనా కాలనీ వాసులు వెళ్ళి వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేసినా కూడా మమ్మల్ని దేవుడు పిలుస్తున్నాడు, మేము కూడా దేవుడి దగ్గరికి వెళ్తాం, మా పెద్ద కూతురు కూడా రమ్మంటుంది, మేము అక్కడికి వెళ్ళిపోతాం అని చెప్పి అంటుంటే వాళ్ళంట. సో వీళ్ళకి ఏదైనా మెంటల్ గా డిస్టర్బ్ అయి ఉంటారు, అందుకే ఈ విధంగా మాట్లాడుతున్నారు అని చెప్పి కాలనీ వాసులు భావించారు. కానీ అంతలోపు ఈ ముగ్గురు కూడా సూసైడ్ చేసుకోవడంతో ఎంటైర్ ఫ్యామిలీ మొత్తం డిప్రెషన్ కి లోన్ అవడం కారణంగానే శ్రీనివాస్ గాని, విజయలక్ష్మి, వాళ్ళ చిన్న కూతురు శ్రావ్య ఈ రోజు ఆత్మహత్య చేసుకుని ఉంటారని స్థానికులు చెప్తున్నారు. స్థానికుల నుంచి స్టేట్మెంట్ తీసుకున్నటువంటి పోలీసులు కూడా ఇదే అనుమానిస్తున్నారు. ఎంటైర్ ఫ్యామిలీ మొత్తం పెద్ద కూతురు చనిపోయినప్పటి నుంచి డిప్రెషన్ కి లోన్ అయి ఉంటారు, లేదా ఎవరైనా పూజలు ఏమైనా జరిపి ఉన్నారా వీళ్ళ ఇంట్లో, ఒకవేళ మూఢనమ్మకాలను నమ్మి నిజంగానే దేవుడు మమ్మల్ని పిలుస్తున్నాడు అని చెప్తున్నారా అనే దానిపైన పోలీసుల దర్యాప్తు కొనసాగుతుంది. ఇప్పటికే అటు స్థానికులతో పాటు కుటుంబ సభ్యుల నుంచి కూడా స్టేట్మెంట్ తీసుకున్నారు. శ్రీనివాస్ సొంత అక్క కూడా ఘటనా స్థలానికి చేరుకుంది. తను కూడా చెప్తోంది ఆ పెద్ద కూతురు చనిపోయినప్పటి నుంచి కూడా వాళ్ళు కుటుంబ సభ్యులతో దూరంగా ఉంటున్నారని, ఇలాంటి ఫ్యామిలీ ఫంక్షన్లకు, ఇంట్లో జరిగేటటువంటి కార్యక్రమాలకు కూడా అటెండ్ అవ్వడం లేదు, ఇంట్లోకి కొత్తగా ఎవరిని బంధువులను కూడా రానివ్వడం లేదు, బంధువుల ఇళ్లకు కూడా వీళ్ళు రాకపోకలు మానేశారని చెప్తోంది. సో దీన్ని బట్టి చూస్తే ఎంటైర్ ఫ్యామిలీ అంతా డిప్రెషన్ కు లోన్ అవడం కారణంగానే ముగ్గురు సూసైడ్ చేసుకొని ఉండొచ్చని భావిస్తున్నారు. శ్రావణ్. Yes, Ravi, thank you. Thanks for the updates.